పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ఆయురారోగ్యాలతో ఉండాలంటూ కోరిన కాంగ్రెస్ నేతలు. పెద్దపల్లి పట్టణంలో ఎంపీ వంశీకృష్ణ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎంపీ వంశీకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జెండా చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం 300 మందికి అన్నదానం నిర్వహించారు. జిల్లా మాతా శిశు ఆసుపత్రిలోని గర్భిణీలకు పండ్లు పంపిణీ చేశారు. ఎంపీ వంశీకృష్ణ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కోరారు. వంశీకృష్ణ మన ఎంపీ గారి యొక్క 36వ జన్మదిన సందర్భంగా పెద్దపల్లిలో మరి ఎక్స్ జడ్పీటీసీ సారన్న గారు అలాగే మరి వారి వంశీకృష్ణ గారి జన్మదిన వేడుక జరుపుకున్నా మసీదు దగ్గర జరుపుకున్నా మరి పండ్ల పంపిణీ హాస్పిటల్లో చేసిన మరి పెద్దపల్లిలో ఏం చేయాలన్నా జెండకాడ చేయాలనేది మొదటి వస్తున్న అలవాటు కనుక ఈ జెండకాడ కూడా మరి వంశీకృష్ణ యొక్క జన్మదిన వేడుకలు చేయాలి. మరి అట్లనే ఊర్ల నుండి వచ్చినటువంటి రైతులు కానీ మరి గ్రామాల నుండి వచ్చిన వాళ్లకు అన్నదానం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణ గారిని కోరుకున్నా మీ తాత ఒక సామాన్యమైన ఒక లేబర్గా కార్మికుడిగా మొదలుపెట్టి మరి కార్మిక శాఖకే మంత్రి అయి అదే కాకుండా ఎన్నో పర్యాయాలు పెద్దపల్లికి ఎంపీ సిద్దిపేట ఎంపీగా గెలిచి మరి అత్యుత్తమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన పదవి సిడబ్ల్యూసి మెంబర్గా ఎలక్ట్ అయి మరి సౌత్ ఇండియా గురించి సిడబ్ల్యూసి చర్చల్లో సోనియా గాంధీ గారితో మాట్లాడుతూ మన యొక్క ఈ ప్రాంత అభివృద్ధికి ఇతోధిక సేవలు చేశారు. అలాగే వారి ఈరోజు గౌరవనీయులు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి క్రీస్తుశేషులు గడ్డం వెంకటస్వామి గారి మనమడు, అలాగే పెద్దపల్లి ముద్దుబిడ్డ మా వివేకన్న గారి తనయుడు గడ్డం వంశీకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ జెండా చౌరస్తాలో ఇలాగా పెద్దలు ఎక్స్ జడ్పీటీసీ సారన్న గారు, పెద్దలు ఎల్ రాజయ్య గారు ఎక్స్ మున్సిపల్ చైర్మన్, ఇంకా పేరున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఇక్కడికి వచ్చినందరికీ వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు ఈ జెండా దగ్గర ఎందుకు పెట్టామంటే ఏ కార్యక్రమం చేసినా ఈ జెండా దగ్గర నుంచి ప్రతి ప్రోగ్రాము ఇక్కడికి వెళ్ళే స్టార్ట్ అవుతుంది. కాబట్టి లాస్ట్ టైం వాళ్ళ తాతగారి జన్మదినాన్ని పురస్కరించిన కూడా అన్నదానం పెట్టడం జరిగింది. ఈరోజు కూడా ఎంపీ సాబ్ ఫస్ట్ బర్త్డే, ఎంపీ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ బర్త్డే కాబట్టి జెండా దగ్గర అన్నదాన కార్యక్రమం మరియు హాస్పిటల్లో పంపిణీ కార్యక్రమం చేపట్టి రాబోయే రోజుల్లో ఉన్నతమైన పదవులు అనుభవించి ఈ పెద్దపల్లి పార్లమెంటు ప్రజలందరికీ మంచి గొప్ప కార్యక్రమాలు మంచిగా వాళ్ళ దగ్గర ఉన్న కంపెనీ వ్యవస్థతో కానీ అందరికి ఉపాధి అవకాశాలు కల్పించాలని పెద్దపల్లి పార్లమెంటుకు అత్యున్నతమైన డెవలప్మెంట్ కోసం కృషి చేయాలని కోరుకుంటూ అన్నగారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నాయకుడైనటువంటి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారి యొక్క జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని పెద్దలు గౌరవనీయులు కేకు కట్ చేసే కార్యక్రమం జన్మదినాన్ని చేస్తూ ఉన్నాం. పాల్గొన్నటువంటి అభిమానులు వంశీకృష్ణ అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు గడ్డం వంశీ అంటేనే గడ్డం వెంకటస్వామి, గుడిసెల వెంకటస్వామి అనేది నామకరణముతో ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అనేక రకమైనటువంటి కార్మిక శాఖను అనుభవించినటువంటి మన మాజీ స్వర్గీయ వెంకటస్వామి గారు కాబట్టి వారి ఎనలేని సేవ చేసి ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచి అటు ప్రత్యక్షాలను పరోక్షంగా కూడా అందరితో మంచుకున్నటువంటి వ్యక్తి కాబట్టి రానున్న కాలంలో
యువ నాయకుడు అనేటువంటి వంశీ ఇంకా కూడా మనకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరితోటి కూడా మెప్పు పొందే విధంగా, అందరితోటి కూడా మంచిగా ఉండే విధంగా అన్ని రాజకీయ వర్గాలతోటి కూడా ఉండి రానున్న కాలంలో పెద్దపల్లి నియోజకవర్గాలు ఏదైతే పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు అన్న విజయరామనారావు గారి సారథ్యంలో మొన్నటి ఒక 1000 కోట్లతోటి అభివృద్ధి జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో మీ పాత్ర కూడా ఎంతో కొంత ఉన్నది కాబట్టి మీరు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ అందరూ కూడా పెద్దపల్లి నియోజకవర్గాన్ని, పెద్దపల్లి పార్లమెంటు పరిధిని అనేక రకమైనటువంటి రంగాల్లో ఈ కార్మికులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అందరికీ ఉపయోగపడే విధంగా మీ యొక్క సేవలు ఉంటాయని, అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో తెలియజేస్తూ మరొక